వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో తెల్ల జుట్టు సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉన్న సమస్య. మ్యాక్సిమం చిన్నపిల్లల్లో కూడా తెల్ల జుట్టు సమస్య అనేది మనం చూస్తూ ఉన్నాము. అయితే తెల్ల జుట్టు రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ఒకవేళ తెల్ల జుట్టు అనేది వస్తే, గ్రే హెయిర్, వైట్ హెయిర్ వస్తే దాన్ని న్యాచురల్ వేస్లో ఎలా మనము రివర్స్ చేసుకోవచ్చు, ఎలా దానికి డైలాగా మనం వాడుకోవచ్చు? రకరకాల కెమికల్ బేస్డ్ డైస్ వాడి రకరకాల మనకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కదా. సో న్యాచురల్ వేస్ ఉన్నాయి దీనికి. వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే. నమస్తే. ఇది ఒక పెద్ద టాపిక్, రోజు చర్చించుకునే టాపికే. తెల్ల జుట్టు సమస్య పెద్ద పెద్ద ప్రాబ్లం. అందరికీ తెల్ల జుట్టు అనేది ఉంది. కోవిడ్ తర్వాత తెల్ల జుట్టు సమస్య ఎక్కువైందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే మ్యామ్, ఈ సమస్య జనరల్గానే ఎందుకు వస్తుంది? హెరిడిటీ వల్ల కూడా వస్తుందా? రాకుండా చేసుకోవచ్చా? ప్రివెంట్ చేసుకోవచ్చా? వచ్చిన దాన్ని రివర్స్ చేసుకోవచ్చా? న్యాచురల్ డైస్ ఉన్నాయా? కెమికల్ బేస్డ్ డైస్ వాడితే ఏం జరుగుతుంది? పూర్తి వివరాలు. కొన్ని వందల సంవత్సరాల నుంచి దీని మీద నడుస్తాం. ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఏజ్ పెరిగే కొద్ది నీకు వయసు వచ్చింది అనేది ఎలా చెప్తావు? అవును, నీ స్కిన్ మీద ముడతలు, నీ జుట్టు, నువ్వు ఎంత యాక్టివ్గా ఉన్నావు, అంతే కదా. మనం చూడగానే ఈయనకి ఇంత వయసు అనేది ఎలా చెప్తాం? మనం ఈ రోజుకి మనం రంగు వేసుకున్నా కూడా వాళ్ళ వయసు చెప్పేయచ్చు, కలర్ వేసుకున్నారా లేదా కూడా అని చెప్పేయచ్చు. జుట్టుకి రంగు అనేది రంగు వేసుకుంటేనే ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత. కాకపోతే మనం ఇప్పుడు 40లోనూ ఇప్పుడు 30లోనే మీకు గ్రే హెయిర్ వచ్చేస్తుంది. ఇంతకు ముందు వచ్చేసరికి 60-70 ఇయర్స్ వచ్చిన తర్వాత మెల్లగా 60 ఇయర్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యేది ఒక్కొక్క వెంట్రుక. అలా అలా 70 ఇయర్స్ వచ్చేసరికి, అలా 80-90 ఇయర్స్ వచ్చేసరికి ఉండేది. 70 ఇయర్స్ కూడా చాలా మందికి అప్పట్లో తెల్ల జుట్టు ఉండేది కాదు. అప్పుడు మొదలయ్యేది. 70 ఏళ్ళు వచ్చిన తర్వాత మెల్లగా వెంట్రుకలు మెల్లగా ఉండవు. ఇప్పుడు 30 ఏళ్ళకే తెల్లబడిపోతుంది. అంటే మనం మరి చాలా ఫాస్ట్గా ఉన్నాం కదా, జనరేషన్ ఇంత డెవలప్ అయ్యాం, ఇంత అడ్వాన్స్డ్ దాంట్లో టెక్నాలజీలో ఉన్నాము, మనం ఇంత బాగా వర్క్ చేస్తున్నాము. సో మనం ఏమి న్యాచురల్గా లేం కదా. అప్పుడంటే చీకటి పడగానే గూట్లో దీపం నోట్లో ముద్ద అనేవాళ్ళు. అంటే అంటే చిన్న చిన్నవి ఉండే కదా దీపాలు పెట్టుకోవడానికి, అందులో దీపం పెట్టక ముందే తినేయాలి, నోట్లోకి ముద్ద వెళ్ళాలి అని చెప్పేసి తినేసేవాళ్ళు. ప్రశాంతంగా 7-8 గంటలు నిద్రపోయేవాళ్ళు, పూర్తిగా చక్కగా లేచేవాళ్ళు, పని చేసుకునేవాళ్ళు, హాయిగా ఉండేవాళ్ళు, బాగుండేది. కాబట్టి వాళ్ళ హెల్త్ కూడా అలానే ఉండేది, వాళ్ళ ఏజ్ ప్రాసెస్ కూడా అలానే ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతి ఒక్కళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా 10th క్లాసు, ఇంటర్మీడియట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఈవెన్ బిజినెస్, అందరూ చాలా ఫాస్ట్గా. ఎంతమంది ఇవాళ 7 గంటలు పూర్తిగా నిద్రపోయే వాళ్ళు ఎంతమంది చెప్పండి? చంటి పిల్లలు వదిలేసేయండి, స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి కూడా చూడండి, వాళ్ళు పడుకునేటప్పుడు ఎంత అవుతుంది, ఎప్పుడు లేస్తున్నాము, అసలు నిద్ర ఏది? మీరు ఎప్పుడైతే 7 గంటలు నిద్రపోగలుగుతారో అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీ స్కిన్ యంగ్గా ఉంటుంది, మీ జుట్టు కలర్ మారకుండా ఉంటుంది. అసలు మారకుండా ఉంటుంది అని అంటే తప్పది. మనం 30లో 40లో కాకుండా అది ఏదో 60లో 60 తర్వాత తెల్లబడేటట్టుగా చేసుకోవచ్చు. ఒకవేళ మీరందరూ గనక 7 గంటలు నిద్రపోగలిగితే అంతకు మించి ఏమీ అవసరం లేదు. తక్కువ తిని చక్కగా నిద్రపోయారు అని అంటే మనం పోస్ట్పోన్ చేసేయచ్చు. అది ఇప్పుడు రావాల్సింది అది మెల్లగా లేట్గా వస్తుంది, 30 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఏం అవసరం లేదు. మనం ఏవో జుట్టుకి ఈ నూనెలు ఆ నూనెలు రాసేసేసి మందులు వేసేసుకుని ఈ ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్స్ ఏది చేసినా లోపల సెల్స్తో పని. ఇది నీ సెల్ ఎంత యాక్టివ్గా ఉంది, నీ సెల్ ఎంత రిలాక్స్డ్గా ఉంది, నీ సెల్ ఎంత హ్యాపీగా కూడా ఉంది, అది ఎంత నిద్రపోతుందో. సెల్కు చాలా నిద్ర అవసరం. ఎప్పుడైతే మనం నిద్రపోతామో, ఎంత బాగా నిద్రపోతామో అప్పుడు మన ఏజ్ ప్రాసెస్ స్లో అవుతుంది. మీ జుట్టు తెల్లబడడం గురించి దగ్గర నుంచి, మన స్కిన్ దగ్గర నుంచి అన్ని పార్ట్స్, అన్ని ఆర్గాన్స్ చాలా స్లోగా చక్కగా మెల్లగా పనిచేస్తాయి. ఈవెన్ మనకి హార్మోన్స్, ఇవాళ హార్మోన్సే కదా, హార్మోన్స్ చాలా 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 ఇంపార్టెంట్ మనం ఏదైనా చేయాలి అని అంటే. ఈ హార్మోన్స్ చాలా స్లోగా మెల్లగా రిలాక్స్డ్గా రిలీజ్ చేస్తాయి. ఈ హార్మోన్స్ కావాలి అని అంటే మనం చాలా రిలాక్స్డ్గా ఉండాలి. ఈ కెమికల్స్ బాడీలోనే
తయారవుతూ ఉంటాయి, ఎంత కావాలో అంత రిలీజ్ చేస్తూ ఉంటాయి, సంతోషంగా ఉంటాం, మనకి ఏం అవసరం లేదు. ఇలా జరగట్లేదు కాబట్టి ఇవాళ తొందరగా వస్తుంది. మీరు ఏ నూనె రాయండి, లేకపోతే ఏ మందులు వాడండి, లేదంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో ఏవో ట్రీట్మెంట్స్ కూడా వచ్చినాయి, ఏదైనా చేయండి, ఖచ్చితంగా మీకు ఉన్న ఈ లైఫ్ స్టైల్, ఇప్పుడు ఎవరికైతే మనం ఏ లైఫ్ స్టైల్లో ఉన్నామో వీళ్ళందరికీ తెల్ల జుట్టు వస్తుంది, ఇది ఫిక్స్డ్. అసలు ఈ గ్రే హెయిర్ వచ్చేస్తే రంగు వేసుకోవాలనే కాన్సెప్ట్ మధ్యలో మొదలయ్యింది. వస్తే రానియండి, ఏమవుతుంది, సాల్ట్ అండ్ పెప్పర్గా ముందు ఉంటుంది, కాస్త తెల్లగా కాస్త నల్లగా ఉంటుంది, తర్వాత 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 అది తెలిపే వచ్చేస్తుంది. ఇప్పుడు వేరే కంట్రీస్ చూడండి, వాళ్ళందరికీ అసలు మామూలుగా ఉండడమే ఆ కలర్లో ఉంటుంది హెయిర్, మీరు చూసారో లేదు, ఒక్కొక్కరు గోల్డ్ కలర్లో ఉంటుంది, ఒక్కొక్కరు గ్రే హెయిర్ అంటాం, ఆ గ్రే కలర్లో ఉంటుంది, వాళ్ళకి ఫస్ట్ నుంచి గ్రే కలరే ఉంటుంది కదా, మనకి ఇంకా మధ్యలో మారుతుంది. సో నువ్వు యాక్సెప్ట్ చేయి, నీ ఏజ్ని యాక్సెప్ట్ చేయి. నువ్వెందుకు రంగు వేసుకోవడం వల్ల మనం ఏమి ఒక 20 సంవత్సరాలు యంగ్గా అయిపోతామని లేదు. ఇందులో కెమికల్ లేదు అని అంటున్నారు, అవి చేసే విధానం చూడండి. పసుపు మీరు నల్లగా మార్చేస్తే అది కెమికల్, ఏదైనా కూడా బొగ్గులాగా చేస్తే అది కార్బన్, అది కెమికల్ కదా, కెమికల్లే అది. కాకపోతే ఆర్టిఫిషియల్గా తయారు చేసే కెమికల్ కన్నా ఈ కెమికల్ ప్రభావం తక్కువగా ఉంటుంది, అది ఒక్కటే, అంతేగాని అసలు చెడు చేయదు అని అనుకోదు. ఈవెన్ ఇప్పుడు సేఫ్ ఏదైనా అంటే గోరింటాకు, అందులో మళ్ళీ వేరే ఏదైనా కలిపినా కూడా అది నలుపు రాదు ఎప్పుడు, అది రెడ్ కలరు ఆరెంజ్ కలరే వస్తుంది. దాంట్లో మళ్ళీ ఏదైనా కెమికల్ కలిపితేనే మీకు నలుపు వస్తుంది. మీరు నీలి కలపండి, లేకపోతే ఉసిరి కలపండి, లేకపోతే ఇంకోటి ఏదో మందార పౌడర్, ఏది కలిపినా అది ఎరిపే వస్తుంది తప్ప మీకు నలుపు రాదు. నలుపు కావాలి అంటే ఒక కార్బన్ లాంటిది వేయాల్సిందే, ఏ వెల్లుల్లిపాయ తొక్క కాల్చిందో, ఏ పసుపు నల్లగా మాడిచిందో అట్లా చేసిన అది వేస్తేనే మీకు నలుపు వస్తుంది. కాకపోతే ఇది కొంచెం సేఫ్ మనకి, ఈ కలర్ సేఫ్గా ఉంటుంది. కాబట్టి ఏ కలర్ మార్కెట్లో ఇది కెమికల్ కాదు అని అంటే అది అసలు నలుపు రాదు, అన్నిట్లో కెమికల్స్ ఉన్నాయి. మీకు ఈ కెమికల్స్ వేసుకోవడం వల్ల ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఈ పిగ్మెంటేషన్, తర్వాత ఈ మార్క్స్, తర్వాత బాగా వచ్చేది క్యాన్సర్. ఇవాళ క్యాన్సర్ రావడానికి నేను నెత్తికి కలర్ వేసుకుంటే నాకు లంగ్స్ కిందకి వస్తుంది అని అనకండి. ఎక్కడైనా రావచ్చు క్యాన్సర్ అనేది, నెత్తికేస్తే స్కిన్కి రావాలి, స్కిన్కి వస్తేనే దీనివల్ల వచ్చింది అని అనుకోవద్దు. ఎక్కడొచ్చినా అది అంతే, ఎందుకంటే మనం ఆ కెమికల్ని, చాలా స్ట్రాంగ్ కెమికల్ లోపలికి దిగిపోతుంది. అంటే ఒకసారి వేస్తే కాదు కదా, మనం వేసి నెలకే అది మీకు చూడండి, మీకు గ్రోత్ వచ్చేస్తుంది. ఫాస్ట్గా గ్రోత్ ఉన్న వాళ్ళకి 10 రోజులకే మీకు తెల్ల కనబడి మళ్ళీ రంగు వేస్తున్నట్టు, వారానికి 2 సార్లు, నెలకి 2-3 సార్లు వేసుకునే వాళ్ళు ఉంటారు. స్కిన్ మొత్తం పాడైపోతుంది. మీరు ఎంత రింకిల్స్ అన్ని ఈ ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్స్ మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. కానీ కొంతమందికి అది తప్పదు, ఎందుకంటే మీడియాలో కానీ లేకపోతే ఈ గ్లామర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అయితే వాళ్ళకి తప్పదు కాబట్టి వాళ్ళకి అదర్ ట్రీట్మెంట్స్ అవి కేర్ తీసుకుంటారు, డైట్ కేర్ తీసుకుంటారు, ఎక్సర్సైజ్ చేస్తారు, వాళ్ళు అదే పనిలో ఉంటారు. వాళ్ళ బ్యూటీని, వాళ్ళ హెల్త్ని కాపాడుకోవడానికి కనీసం వాళ్ళ ఎక్స్పర్ట్స్తో ఎప్పుడూ కూడా వాళ్ళ అందుబాటులో ఉంటారు. సో అలా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమీ అంత ఇష్యూస్ రాకపోవచ్చు. కానీ కామన్ పీపుల్ ఉంటారు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు, ఏమీ చేయరు, మంచి డైట్ కూడా తీసుకోరు, మంచి ఎక్సర్సైజ్ కూడా చేయరు, మళ్ళీ ఇవన్నీ వాడేస్తూ ఉంటారు, చాలా ఇష్యూస్ వస్తాయి. నేనేం చెప్తాను అని అంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక వయసు వచ్చింది అని అంటే అప్పుడు 60-70లో వచ్చినాయి, ఇప్పుడు 50లోను 40లోనే వచ్చేస్తున్నాయి. దాన్ని యాక్సెప్ట్ చేయండి. మీరు ఈ రంగులు వేసుకోవడం వల్ల ఉన్న జుట్టు ఊడిపోతుంది. ఉన్న 4 గంటలకి రంగు వేసుకుంటే ఉపయోగమే ఉంది. మీరు జుట్టు మంచిగా ఉంటే, అది వైట్ ఉంటే, అది గ్రే కలర్ ఉంటే ఏంటి, బ్లాక్ ఉంటే ఏంటి, వచ్చేయండి, వచ్చేస్తుంది, యాక్సెప్ట్ చేసేయండి. కాకపోతే మనకు అలా చూసి ఒకసారి చూస్తే 5 సంవత్సరాలు పెద్దగా ఎవరైనా అడుగుతారేమో, అంటే మనం అదే దాంట్లో ఉంటాం కదా, మనకు ఎంతసేపు నల్లగా జుట్టు ఉంటేనే మనం ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది మనకే అలవాటు, వేరే దగ్గర అలా ఉండదు, వేరే కంట్రీస్లో అలా ఏముండదు. వాళ్ళ ఏజ్ ఇట్లా చూడగానే చెప్తారు, అంటే ఒట్టి నల్లగా ఉంది కాబట్టి మన కళ్ళకి అలా అలవాటు అయిపోయింది కాబట్టి మనం ఇలా మాట్లాడుతున్నాం. కాబట్టి నేను ఊరికి అది వాడండి ఇది వాడండి అని చెప్పను. పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, ఎవరు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నారు కదా 20లో వాళ్ళు, ఇప్పుడు ఉన్నారు కదా 30లో వచ్చిన వాళ్ళు, వీళ్ళు రెగ్యులర్గా మంచి ప్రాణాయామం చేయడం వల్ల, మీ బ్రెత్ని బాగా కంట్రోల్ చేసుకోవడం వల్ల, హోల్డ్ చేసుకోవడం వల్ల
మంచి డైట్ తీసుకోవడం వల్ల, మంచి నిద్రపోవడం వల్ల, అలాగే ఖచ్చితంగా వారానికి 2 సార్లు తలకి నూనె పెట్టుకోవడం వల్ల ఇవన్నీ చేస్తే మీరు పోస్ట్పోన్ చేయొచ్చు. మేము యోగా చేయండి అని చెప్తాం. యోగా చేయండి అని అంటే యోగాలో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వయసుని పోస్ట్పోన్ చేయొచ్చు. మీరు యోగా చేసిన వాళ్ళకి చెయ్యని వాళ్ళకి చూడండి ఖచ్చితంగా 5 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటుంది. 5 ఇయర్స్ 10 ఇయర్స్ వీళ్ళు యంగ్గా కనబడతారు. మిగతా ఏ ఎక్సర్సైజ్ అయినా చేయండి, ఎనీ ఫిట్నెస్గా ఉండండి, కానీ ఏజ్ మాత్రం మీకు తెలిసిపోతుంది. అందుకే యోగా చేయండి అని చెప్తాం. ఏదైనా కెమికల్లే మనం వేసుకోవాలి అని అనుకున్నప్పుడు న్యాచురల్ వేలో ఏమన్నా ఉంటే అవి కూడా ఆలోచించి పడితే, ఒకసారి వేసుకున్న తర్వాత ఏమైనా ఇష్యూస్ వస్తాయి. ఒకసారి వేసుకున్నప్పుడు మీకు ప్రాబ్లమ్స్ కూడా ఎలా వస్తాయో చెప్తా. ఓన్లీ స్కిన్ అలర్జీయే కాదు, హెడేక్స్ రావచ్చు, మైగ్రేన్ రావచ్చు, సైనస్ రావచ్చు, తర్వాత ఇచ్చింగ్స్, స్కిన్ ఇష్యూస్ ఎలాగో వస్తాయి అనుకోండి, కడుపు నొప్పి రావచ్చు, తరచూ కడుపు నొప్పి వస్తుందని కంప్లైంట్ చేయొచ్చు. తర్వాత పాదాలు ఒకటే దురద పెడుతున్నాయండి, మాకు చాలా దురదగా ఉన్నాయండి, పాదాలు మాత్రమే దురదలు ఎందుకు వస్తాయి, ఇవన్నీ మాత్రం డైస్ వేసుకునే వాళ్ళకి ఇలాంటి ఏమన్నా తరచూ వస్తుంటే అసలు వెయ్యకండి, మానేసేసేయండి. ఎలా ఉన్నది మంచి ఫుడ్ తినండి, మంచి నిద్రపోండి. మీరు జుట్టు రాలకుండా మీరు రోజు ఆముదం, నేను చెప్పాను ఆముదం కనుక మీరు వారానికి ఒక్కసారి చక్కగా ఈ రూట్స్ పెట్టుకుంటే మీరు చాలా చాలా మంచిది. ఒళ్ళంతా కూడా ఆయిల్ మసాజ్ అందుకే అంటమాట. అది నువ్వుల నూనె కావచ్చు, మంచి కొబ్బరి నూనె కావచ్చు, ఆముదం కావచ్చు, మీరు కనుక మసాజ్ చేసుకోగలిగితే వారానికి ఒకసారి మీ రింగిల్స్ రాకుండా ఉంటాయి, ఏజ్ ప్రాసెస్ స్లో అవుతుంది, మీ జుట్టు ఊడకుండా ఉంటుంది, తర్వాత ఈ తొందరగా కూడా నల్లబడకుండా ఉంటుంది. మేము యోగాలో కొన్ని ఆసనాలు చెప్తాం. హెయిర్ రివర్స్ పోస్ట్, సర్వాంగాసనం, తర్వాత మత్స్యాసనము, ఇలాంటి ఆసనాలు కొన్ని ఉన్నాయి, పశ్చిమోత్తాసనము. ఇవి కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీకు గ్రే హెయిర్ కూడా కలర్ చేంజ్ అయ్యి మీకు జుట్టు రాలకుండా, తొందరగా రాకుండా ఖచ్చితంగా చేయగలుగుతుంది. ఎందుకంటే యోగా చేస్తే మీకు రాదా అంటే ఎందుకు రాదు? ఒక 60 ఇప్పుడు అందరూ అక్కడ తపస్సు చేసుకుని హిమాలయస్లో ఉంటారు, వాళ్ళందరికీ తెల్ల జుట్టే ఉంటుంది. ఇప్పుడు మనం హిమాలయస్ వెళ్తాం, అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేసుకుంటూ అంటే మెడిటేషన్ ధ్యానంలో ఉంటారు, వాళ్ళందరికీ తెల్ల జుట్టే ఉంటుంది. వాళ్ళకి 100 అంటే 150 ఇయర్స్ ఉండొచ్చు, 100 ఇయర్స్ ఉండొచ్చు, వాళ్ళకి తెల్ల జుట్టే ఉంటుంది. కొండ ప్రాంతాల్లో ఉంటారు, అక్కడ పని చేసుకుంటూ ఉంటారు, మనం షెర్ఫాలు అంటాం వాళ్ళని. అక్కడ కొండల మీదే నివసిస్తారు వాళ్ళు, ఇంకా కిందకు వచ్చేది ఏమి ఉండదు ఎప్పుడు. వాళ్ళందరికీ 100 పైన ఉంటాయి, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. వాళ్ళకు కూడా ఉంటుంది, అంటే అంతే మనలా అంత ఎక్కువ ఉండదు వాళ్ళకి. అక్కడక్కడ ఇప్పుడు 90 సంవత్సరాలు ఉంటే వాళ్ళకి అక్కడక్కడ తెల్ల జుట్టు కనబడుతుంది వాళ్ళకి, కానీ మనంత తెలుపు రాదు. కానీ అక్కడ కూడా వస్తుంది, కానీ స్లోగా వస్తుంది. ఇది మన ఏజ్ ప్రాసెస్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అడ్వర్టైజ్మెంట్స్ చూసి ఎవరో చెప్పిని వినేసి ఇలాంటి కెమికల్స్ అన్నీ వాడేసి మన ఆయుష్ను మనమే తగ్గించుకుంటున్నాం. మనం కలర్ వేసుకోకపోయినా, మనము ఒకవేళ గ్రే హెయిర్ వచ్చినా కూడా మన బ్యూటీ మనకు ఉంటుంది, ఎవరి అందం వాళ్ళకు ఉంటుంది. ఒట్టి రంగు వేసుకోవడం వల్లే మనం అందంగా ఉంటాము అనుకోవడం చాలా పొరపాటు. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో కెమికల్ బేస్డ్ హెయిర్ డైస్ వాడడము, దానివల్ల కాంప్లికేషన్స్ రావడము చాలానే చూస్తూ ఉన్నాము. మీరు అన్నట్లుగా స్కిన్ పాడైపోతుంది, పిగ్మెంటేషన్ వస్తుంది, ఐస్ బ్లర్ అవుతూ ఉంటాయి, హార్ట్లో పెయిన్ అనేది వస్తూ ఉంటుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కాళ్ళు దురదగా ఉంటాయి, చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తాయి. సో న్యాచురల్ వేస్ ఏమైనా ఉంటే, సో పర్టికులర్గా ఇది అంటే దాన్ని ఫాలో అవ్వాలని కోరుకున్నాం. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు.